నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి ఆధ్వర్యంలో యువగలం ప్రజాగలం ర్యాలీ భారీ ఎత్తున నిర్వహించబడింది. వేలాది కార్యకర్తలు భక్తులు ర్యాలీలో పాల్గొని ఉత్సాహభరిత వాతావరణాన్ని సృష్టించారు. నెల్లూరు పార్లమెంట్ సభ్యులు, మేయర్, జిల్లా అధికారులు కూడా కార్యక్రమానికి హాజరై స్వాగతం పలికారు. ఈ ర్యాలీ నారా లోకేష్ గారి యువగలం పాదయాత్రను గుర్తు చేస్తూ యువతలో రాజకీయ చైతన్యం, సామూహిక ఉత్సాహాన్ని పెంచే విధంగా సాగింది. ర్యాలీ సందర్భంగా కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి నేతృత్వంలో యువతకు ఉపాధి, విద్య, సామాజిక అంశాలపై అవగాహన కల్పించబడింది. కార్యక్రమంలో క్లస్టర్ ఇన్ఛార్జీలు, కో క్లస్టర్ ఇన్ఛార్జీలు, కార్పొరేటర్లు, ఇతర టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ఈ మ్యాసివ్ ర్యాలీ యువతలో నాయకత్వం, సామూహిక సమర్థతను చాటింది. పై కార్యక్రమంలో క్లస్టర్ ఇన్ఛార్జీలు, కో క్లస్టర్ ఇన్ఛార్జీలు, కార్పొరేటర్లు, టీడీపీ డివిజన్ అధ్యక్షులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఏదైతే హామీలు ఇచ్చారో ఈ ప్రభుత్వంలో ప్రతి ఒక్క హామీని కూడా ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ వస్తున్న వ్యక్తి యువనేత నారా లోకేష్ గారు. అదేవిధంగా ఇంతవరకు ఏ నాయకుడు రాయలసీమలో ఇన్ని రోజులు పాదయాత్ర చేసిన దాఖలాలు లేవు. రాయలసీమ ప్రేమతో, అదేవిధంగా దక్షిణ కోస్తా దద్దరిల్లింది. అదేవిధంగా ఉత్తరాంధ్ర ఉత్తేజంతో గోదావరి ఉప్పొంగింది. అన్ని నియోజకవర్గాలు రాష్ట్రంలో తిరుగుతూ ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలు ఒక్కొక్కటి కూడా నిలబెట్టుకుంటూ ఈ రాష్ట్ర చరిత్రలో ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన వ్యక్తి యువనేత నారా లోకేష్ గారు. ఈరోజు ఈ యువగలం 3 సంవత్సరాలైన సందర్భంగా శాసనసభ్యులు శ్రీధర్ గారి ఆదేశాల మేరకు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో యువగలం ప్రజాగలం అనే యాత్రని ఈరోజు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసిన గౌరవ పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గౌరవ శాసనమండలి సభ్యులు బేదా రవిచంద్ర గారికి, నగర ఇన్ఛార్జి మేయర్ రూప్ కుమార్ యాదవ్ గారికి, అదేవిధంగా కార్పొరేషన్ చైర్మన్ జడ్ శివప్రసాద్ గారికి, ఇంకా ఈరోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ప్రతి ఒక్క ప్రాంతం నుంచి కూడా 26 డివిజన్ల నుంచి 18 గ్రామాల నుంచి అశేషంగా ఈ యువగలం ప్రజాగళానికి ఇచ్చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు కూడా ప్రతి ఒక్కరు కూడా చేతులెత్తి నమస్కరిస్తున్నారు. 3 సంవత్సరాలు పూర్తయింది. ఇది స్టార్ట్ చేసి
227 రోజుల్లో దాదాపు 20,000 కిలోమీటర్ల పైచి పూర్తి చేశాడు. ఈరోజు ఎందుకు ఇంత గొప్పగా మనం ఇటువంటి కార్యక్రమం పెట్టుకొని అది గుర్తు చేసుకుంటున్నామంటే, మన లోకేష్ బాబు ఆయన పాదయాత్రలో ప్రతి దగ్గర కూడా యువతలు, ఉపాధి, చదువులు ఈ రెండిట్ల మీద ప్రతి దగ్గర కూడా అతన్ని అడగడం, దాన్ని మనసులో పెట్టుకొని ఈరోజు అతను ఆ శాఖ తీసుకోవడం. ఎడ్యుకేషన్ అనేది చాలా ముఖ్యం. మనం ముందు ఎడ్యుకేట్ చేయగలిగితేనే ఉపాధి వరకు వచ్చేది. సో దాన్ని రెండు మనసులో పెట్టుకొని ఐటీ, విద్య, ఐటీ ఈ రెండు తీసుకోవడం కూడా ఆ యువగలమే దానికి కారణం. ఈరోజు దాదాపు మన రాష్ట్రానికి ఎక్కడ లేని ఐటీ కంపెనీలు తీసుకురాగలుగుతున్నాడు. అది కూడా లోకేష్ బాబు కాబట్టి తీసుకురాగలడు. ఓపికగా ఈ దేశం కాదు, ప్రతి దేశానికి తిరిగి ఈ మధ్య కాలంలో ఎటువంటి వరల్డ్ మన ఇక్కడే కాదు, రాష్ట్రంలో కాదు, ప్రతి దగ్గర కూడా ఆ కంపెనీలు వాళ్ళు స్థాపించిన పెద్ద పెద్ద ఎత్తున చేసిన ఈరోజు ఇండియాలో ఆంధ్రప్రదేశ్లో నంబర్ 1గా నిలుపబోతున్నాడు మన దేశంలో కూడా. అది వైజాగ్లో వస్తున్నాయి. కాగ్నిసెంట్ అంటే గూగుల్ కంపెనీలు చాలా వస్తుంది. సో ఈ పాదయాత్రే అక్కడి వరకు ఆయన్ని, యువగలం పాదయాత్రే అక్కడి వరకు ఆయన్ని తీసుకుపోవడం, ఆ పోర్ట్ఫోలియో తీసుకోవడం, ప్రతి ఒక్కరికి కూడా ఎన్నో ఏ విధంగా మనం సహాయపడగలుగుతామని చెప్పి మంచి పోర్ట్ఫోలియో తీసుకొని ఈరోజు ప్రతి దగ్గర కూడా స్కూల్స్ మీద కానీ ఎడ్యుకేషన్ మీద చూశారంటే, ఈరోజు ఉండే టెక్నాలజీలో మనం ఎడ్యుకేషన్ ఎట్ట ముందుకు తీసుకోవాలని రకరకాలుగా ఆయన ఆలోచనలతో ముందుకు తీసుకుపోవడం, చదువు మీద చాలా ప్రాధాన్యత ఇస్తున్నాడు ప్రతి ఒక్కరికి కూడా. సో ఈరోజు మనందరం దీన్ని 3 సంవత్సరాలైంది ఇది పూర్తి చేసుకొని మనందరం కూడా గర్వపడాలా. అది ఆ పాదయాత్ర, యువగలం పాదయాత్ర ఈరోజు ఇక్కడి వరకు మన గవర్నమెంట్ తీసుకొచ్చింది. ఇంకా ముందు రోజుల్లో ఇంకా ముందు బాగా కూడా జరుగుతుంది. మలుపు తిప్పినటువంటి యువగలం, ప్రజాగలం పేరుతో యువ నాయకుడు, మా అందరి ఆరాధ్య నాయకుడు అయినటువంటి నారా లోకేష్ బాబు గారు చేపట్టిన చారిత్రాత్మక యువగలం పాదయాత్ర ప్రారంభించి నేటికి 3 సంవత్సరాలు పూర్తయిన సందర్భంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ గారి ఆదేశాల మేరకు వారి సోదరుడు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారు అన్ని తానై ఈరోజు ఈ బ్రహ్మాండమైనటువంటి విజయోత్సవ ర్యాలీ నిర్వహించడం చాలా సంతోషం. ఈనాటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పెద్దలు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, అదేవిధంగా జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శాసన మండలి సభ్యులు రవిచంద్ర గారు, రాష్ట్ర చైర్మన్ జెడ్ శివప్రసాద్ గారు, తెలుగుదేశం పార్టీ నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 26 డివిజన్లు 18 గ్రామాల నుంచి ఇచ్చిన అందరి నాయకులకి పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, అనేక రకాల నిర్బంధాలు, అవరోధాలు, అడ్డంకులు అన్నింటినీ అధిగమించి కోట్లాది మంది ప్రజలతో మమేకమై 226 రోజుల పాటు పాదయాత్ర పూర్తి చేసి కుప్పంలో ప్రారంభించి విజయనగరం జిల్లా నెల్లిమర్లలో పూర్తి చేసి అనేక వర్గాలు, అనేక మతాలు, అనేక కులాల ప్రజలను కలుసుకొని వారి కష్ట సుఖాలను తీర్చుకొని నేనొస్తే, మా ప్రభుత్వం వస్తే, మా కూటమి ప్రభుత్వం వస్తే ఖచ్చితంగా మీ అందరికీ న్యాయం చేస్తానని ఒక భరోసా కల్పించి, ఆ భరోసా ద్వారా కూటమి ప్రభుత్వం అధికారంలో రావడానికి కారకుడైనటువంటి నారా లోకేష్ గారికి హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మా అందరికీ స్ఫూర్తి నింపినటువంటి లోకేష్ బాబు గారు భవిష్యత్తులో ఆ భగవంతుడి ఆశీస్సులతో, భగవంతుడి దయతో, ఆంధ్ర రాష్ట్ర ప్రజల ఆశీస్సులతో మరింత ఉన్నత స్థానానికి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రూరల్ నియోజకవర్గ కార్యక్రమాలు కూడా ప్రణాళిక ప్రకటిస్తామని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.